సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ విదేశాంగ మంత్రి జైశంకర్ గారు ఆయన లండన్ పర్యటనలో ఉన్నప్పుడు ఖలిస్తానీ సానుభూతి పరులందరూ కూడా ఆయన పైన దాడి చేయడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఎందుకు ఈ విధంగా వీళ్ళు దాడి చేస్తారు? అసలు ఏం జరిగిందని చెప్పేసి కూడా చర్చలకు దారితీస్తుంది. మరి దీని గురించి మీరేం చెప్తారు? దాడేం జరగలేదండి. అంటే ఆయన నిరసన తెలియజేసే ప్రయత్నం చేశారు అక్కడ కొంతమంది ఖలిస్తాన్ హ్మ్. ఉద్యమకారులు. అంటే లండన్‌లో ఉన్నారు, కెనడాలో ఉన్నారు. చాలా చోట్ల విదేశాల్లో చాలామంది సిక్కులు ఖలిస్తాన్ మూవ్‌మెంట్‌తో ఇప్పటికీ అసోసియేట్ అయి ఉన్నాము అని చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళ అంతర్జాతీయ కార్యాలయం హ్మ్. కెనడాలో ఉందని కూడా చెప్తూ ఉంటారు. ఖలిస్తాన్ మూవ్‌మెంట్ మన దగ్గర బలంగా 80 దశకంలో చాలా ప్రముఖంగా నడిచింది. ఖల్సా నుంచి పుట్టింది ఇది. ఖల్సా అంటే పవిత్రమైన అని అర్థం. అంటే పవిత్రమైన ప్రాంతం కావాలి అంటే పంజాబ్ ప్రత్యేక దేశంగా కావాలనేది డిమాండ్. భారతదేశంతో మాకు సంబంధం లేదు. మేము పంజాబ్‌ని విడిగా మేము పరిపాలించుకుంటాం. మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అనేది ప్రోగ్రామ్. ఖలిస్తాన్ ఏర్పాటు మా లక్ష్యం అనేది. అంటే ఒకప్పుడు పంజాబ్ అంటే ఇప్పుడు పాకిస్తాన్ కూడా పంజాబే ఒకప్పుడు. పంజాబ్‌ని చీల్చి పాకిస్తాన్ ఇచ్చారు. అక్కడి నుంచి చాలామంది సిక్కులు వెనక్కొచ్చేశారు. అంటే పాకిస్తాన్‌గా చీల్చినటువంటి భాగంలో ఉన్నటువంటి సిక్కులందరూ వెనక్కొచ్చారు. ఈ వెనక్కొచ్చేటప్పుడు చాలా సఫర్ అయ్యారు వాళ్ళు. దాంతో అసలు ఈ స్ప్లిట్ మీద కూడా డిఫరెన్స్ ఉంది వాళ్ళకి. అంటే ఎవరిని సంప్రదించి ఇలా పాకిస్తాన్ ఏర్పాటుకి మీరు ముందుకొచ్చారు? మమ్మల్ని విడిగా అంటే కాంగ్రెస్ పార్టీ రాజకీయ పార్టీలతో మాట్లాడటం వేరు. మాతో మాట్లాడిందా అనేది ఒక కాంగ్రెస్ మీద ఒక వ్యతిరేకత ఆ రోజుల్లో సిక్కుల్లో మొదలైన సందర్భం అది. 40 ప్రాంతాల నుంచి ఉంది ఇది డిమాండ్. ఈ కొత్త డిమాండ్ ఏం కాదు ఇది. 1940లో ప్రారంభమైంది. అప్పటి నుంచి ఉంది ఇది. మధ్యలో ఈ ఈ దేశ విభజన టైంలో పెరిగింది. ప్రపంచానికి గుర్తుండేదైతే మహాత్మా గాంధీ హత్య కేసులో పార్టిసిపెంట్ మదన్ లాల్ పహ్వా కూడా పంజాబ్‌కు చెందినవాడే. ఆయనకి గాంధీ గారి మీద ఉన్న వ్యతిరేకత దేశ విభజన వ్యవహారం మీదే. దేశ విభజనలో ఆయన చాలా సఫర్ అయ్యాడు. సఫర్ అవ్వడం అంటే అక్కడి నుంచి వెనక్కి రావటం. వెనక్కి రావటం అంటే వాళ్ళ ఆస్తులు వదిలేసుకుని అక్కడి నుంచి వెనక్కి వచ్చాడు ఆయన. వచ్చేటప్పుడు చాలా దాడులు ఎదుర్కోవాల్సి వచ్చింది ఆయన. చాలా దాడులు ఎదుర్కొన్నాడు, ఘర్షణ పడ్డాడు. వాళ్ళ తాతగారిని కోల్పోయాడు. ఈ పెయిన్స్‌లో నుంచి ఆయనలో ఒక వ్యతిరేకత పోగుబడి వీళ్ళు గాంధీని చంపడానికి స్కీమ్ చేస్తున్నారు అనగానే వీళ్ళతో కలిసిపోయాడు ఆయన. ఈ నారాయణ ఆప్టే వాళ్ళతో కలిసిపోయి ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి అక్కడ బాంబు వేశాడు. గాంధీ గారి వేదిక దగ్గర. జనవరి 10వ తారీఖు దొరికాడు ఆయన. సో అప్పటి నుంచి వీళ్ళకి ఒక కోపం ఉంది. అది నెమ్మదిగా పెరిగింది. ఇప్పటికీ వాళ్ళ మనసుల్లో ఆరణగాయంగా ఉందది. అంటే ఇందిరాగాంధీ గారు చేసిన మిస్టేక్ ఏంటంటే పంజాబ్‌ని తన కంట్రోల్‌లో తీసుకోవటానికి వీళ్ళని కొంచెం రెచ్చగొట్టింది ఆవిడ. రెచ్చగొట్టి భింద్రన్‌వాలే, సంత్ భింద్రన్‌వాలే ఆయన అమృత్సర్ టెంపుల్‌లో మోహరించి ఉండేవాడు. ఈ ఖలిస్తాన్ మూవ్‌మెంట్‌ని నేను కంట్రోల్‌లోకి తీసుకుంటానని చెప్పి ఆపరేషన్ బ్లూ స్టార్ అనే పేరుతో ఆవిడ సైన్యాన్ని స్వర్ణ దేవాలయంలోకి నడిపింది. అంటే వాళ్ళ పవిత్ర ఆలయంలోకి సైన్యం బూట్కాళ్ళతో ప్రవేశించింది. ప్రవేశించి భింద్రన్‌వాలేని చంపారు అక్కడే. ఆ చంపటం అనేది సిక్కుల మనసుల్లో తీరని గాయం రేపింది. రేపి దాని ప్రతీకారంగానే ఇందిరాగాంధీని చంపారు వాళ్ళు. ఇందిరాగాంధీ హత్య జరిగిన తర్వాత వాళ్ళిద్దరిని ఉరితీశారు. అయిపోయింది అనుకున్నారు కానీ ఇప్పటికీ వాళ్ళ మనసులో భారతదేశంతో మనకు సంబంధం లేదు. ఖలిస్తాన్ ఏ రోజుకైనా సాధించాలి. పంజాబ్ ఒక రాష్ట్రంగా ఉండాలి అనేటువంటి డిమాండ్ ఇప్పటికీ ఉంది. విదేశాల్లో వాళ్ళు ఈ నినాదాన్ని బతికించుకుంటున్నారు. ఇక్కడ కూడా ఆ డిమాండ్ ఉంది వాళ్ళకి మనసులో. అంటే మిలిటరీలోను రకరకాల సెక్టార్లలో వాళ్ళ కంట్రిబ్యూషన్ ఎక్కువ. పంజాబీ సిక్ రెజిమెంట్ ఉంది మనకి. కాబట్టి మా మీద నిఘా ఉంది అనేది ఒక అనుమానం ఉంది. ఆ మ్యాచెస్ అని ఆ మధ్య సినిమా వచ్చింది. అది కూడా దీని మీద డిస్కషనే. ఖలిస్తాన్ మూవ్‌మెంట్ మీద డిస్కషనే. అంటే పంజాబ్‌లో
పంజాబ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కడు ఉగ్రవాదే అన్న పద్ధతిలో ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం వ్యవహరించింది. చాలామంది మీద కేసులు పెట్టారు. టాడా యాక్ట్ పట్టుకురావడం వెనకాల ఖలిస్తాన్ కంట్రిబ్యూషన్ కూడా ఉంది. ఇలా విపరీతమైనటువంటి అణిచివేతకు గురైంది పంజాబ్. పైగా వాళ్ళ కోపం ఏంటంటే ఈవిడ హరిత విప్లవం అనే పేరుతో పంజాబ్ మీద విపరీతమైన పంజాబ్లో వీళ్ళ రైతాంగం ఎక్కువ. ఈ మధ్య కూడా వాళ్ళు మోడీ గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీలో ధర్నా చేసింది పంజాబ్ రైతులే ప్రధానంగా. పంజాబ్ చండీగఢ్ తాలూకా రైతులే చేశారు. వ్యవసాయం ఎక్కువ అక్కడ. వ్యవసాయం ఎక్కువైనప్పుడు ఈ హరిత విప్లవ ప్రభావంతో వాళ్ళ భూములే నాశనమైంది మొదట ఎరువుల వల్ల.